సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. స్వార్థ రాజకీయాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకున్న దౌర్భాగ్యుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల మహాప్రసాదాన్ని అపవిత్రం చేసేలా చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలని ప్రార్థించానని చెప్పారు కొట్టు సత్యనారాయణ. తన ఫెయిల్యూర్ పరిపాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజల ఆలోచనని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రసాదం మీద పడ్డాడు. అది ఉట్టిదని తేలిపోయింది. ప్రసాదంలో ఎక్కడా కల్తీ కలవలేదని సాక్షాత్ అక్కడ ఉన్న ఈవో 3 సార్లు స్టేట్మెంట్లోనూ తెలియజేశాడు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పత్రికాముఖంగా అందరికీ తెలిసిపోయేలాగా వచ్చినాయి. స్వామి, నువ్వు రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రాన్ని మీద అతను చేసిన తప్పుని నీ కోపంతో చూడకుండా అందరినీ కూడా చల్లని చూపుతోటి ఆదుకో తండ్రి. చంద్రబాబు చేసిన తప్పుకి చంద్రబాబు నాయుడుకి బుద్ధి వచ్చేలాగా చేయి తప్ప రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలాగా చూడని ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళితే మళ్ళీ ఒక ట్విస్ట్ పెట్టి ఈ డైవర్షన్ మొత్తం అంతా కూడా ప్రజల యొక్క ఆలోచనని డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్ పేరుతోటి మళ్ళీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు.